హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా మంది సేవింగ్ చేసుకున్నారు, మీరు అన్నట్టుగానే నీడ్స్ వాంట్స్ అండ్ సేవింగ్ పెట్టుకున్నారు. బట్ వాళ్ళకి ఏముంటుంది అంటే అప్పులు ఉంటాయి. సో ఈ అప్పులు తీరాలంటే, ఈ అప్పులు తీర్చుకుంటూ సేవింగ్స్ వాంట్స్ అండ్ నీడ్స్ ని సెటిల్ చేయాలంటే ఎలాంటి మార్గాలు చెప్తారు? యాక్చువల్లీ మనము ఒకటి వింటా ఉంటాం. చాలా మంది బ్యాలెన్స్ షీట్ అంటాం. బ్యాలెన్స్ షీట్ కంపెనీలు వేసుకుంటాయి. ఓకే, ఏమంటారు, కంపెనీకి ఉన్న ఆస్తులెన్ని, అప్పులెన్ని, వచ్చే రెండు ఒక సైడ్ లయబిలిటీస్, ఒక సైడ్ యాసెట్స్, రెండు వేస్తూ ఉంటాం. ఓకే, సేమ్ మనం ఈ అప్పు గురించి వెళ్ళే ముందు ఫస్ట్ నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీ రాబడి ఎంత, నీ ఆస్తులు ఎంత. ఓకే, అంటే నీ ఇన్కమ్, లెట్స్ ఏ మంత్లీ ఇన్కమ్ నాది ఇంత. ఓకే, నాకు ఒక ప్లాట్ ఉంది, ఒకటి ఇంత బంగారం ఉంది, ఇంత ఎఫ్డీస్ ఉన్నాయి, ఇన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, నేను ఇవి ఉన్నాయని ఒక చోట. ఇంకోవైపు నాకున్న అప్పులేంటి, లెట్స్ ఏ నేను పర్సనల్ కార్డ్ దీనికి, ఒక కార్ లోన్ ఇంత, ఒక బైక్ లోన్ ఇంత, ఒక హోమ్ లోన్ ఇంత, ఇటువైపు వేసుకున్నాక దెన్ ఇవి పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా మనం చూసుకుంటే, తర్వాత ఏంటంటే ఇవి అనలైజ్ చేసుకున్నాక నెక్స్ట్ కమ్స్ ద ఇది అప్పులు ఎలా మేనేజ్ చేసుకోవాలని. ఫస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే నోట్ ఇట్ డౌన్, అన్ని అప్పులు ఏవి ఉన్నాయో లిస్ట్ డౌన్ చేసుకోవాలి. లిస్ట్ డౌన్ చేసుకొని ఎన్ని నెలలు కట్టాలి, ఏ ఇంట్రెస్ట్ రేట్తో కట్టాలి, ఓకే, ఎంత మంత్లీ ఎంత కడుతున్నాం, ఒక లిస్ట్ ఆఫ్ ఈ అప్పులు ఉన్నాయనుకోండి. ఉన్నాక రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి మనం ఏమంటామంటే డెట్లో అప్పులు స్నోబాల్ మెథడ్. స్నోబాల్ ఏంటంటే, మీరు స్నోబాల్ ఎట్లా తయారవుతుంది, స్నో ఇట్లా విసురుతున్నప్పుడు, స్నో ఇట్లా రన్ అవుతున్నప్పుడు స్లో బాల్ చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతుంది. సో ఈ స్నోబాల్ మెథడ్లో ఏం చేస్తామంటే స్ట్రాటజీలో అప్పు తగ్గించుకోవడానికి చిన్న అప్పులు ఫస్ట్ తీర్చేస్తాం. చిన్న అప్పులు తీర్చుకుంటూ వెళ్ళి పెద్ద అప్పుల్ని టార్గెట్ చేస్తాం అనమాట. ఇట్స్ నీకు ఒక 5 రకాల అప్పులు ఉన్నాయి. ఒకటి ఫ్రిడ్జ్ కొనడానికి వాడావు, ఒకటి బైక్ కోసం వాడావు, ఒకటి మొబైల్ ఈఎంఐ ఒకటి ఉంది, ఇల్లు కోటి ఉంది, కార్ కోటి ఉంది, 5-6 అప్పులు ఉన్నాయి. ఆ ఫ్రెండ్కి ఇచ్చేది ఉంది. తక్కువ అమౌంట్ ఉన్నది ఫస్ట్ పే ఆఫ్ చేసే. సో నంబర్స్ తగ్గిపోతాయి. దిస్ ఇస్ ద స్నోబాల్ మెథడ్. దిస్ ఇస్ వన్ సింపుల్ మెథడ్ అనమాట. ఈజీగా బ్రెయిన్కి ఎక్కువగా పని చెప్పకుండా, ఓకే ఈ అప్పు ఫస్ట్ తీసేస్తా, వీళ్ళిద్దరికి 10,000 ఇచ్చేది ఉంది, ఫస్ట్ ఇవి ఇచ్చేస్తా. సో ఇద్దరి నుంచి పెయిన్ తగ్గిపోయి, అంటే అడగడం తగ్గిపోయి అట్లా మెల్లిమెల్లిగా చేయడం. సో ఇది వెరీ సింపుల్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే అవలాంచే ఆర్ డెప్. ఏంటంటే బేసికలీ హై ఇంట్రెస్ట్ ఉన్నవి ఫస్ట్ పే ఆఫ్ చేస్తాం. ఓకే, ఇది మిడిల్ మెథడ్ అనమాట. ఈ మిడిల్ మెథడ్లో హై ఇంట్రెస్ట్ ఎక్కువ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఓకే, ఒకరు ₹4 దగ్గర తెచ్చారు, ఒక క్రెడిట్ కార్డ్ రేట్ హై ఇంట్రెస్ట్ రేట్, పర్సనల్గా ఎవరి దగ్గర అన్సెక్యూర్డ్గా తెచ్చాం హై ఇంట్రెస్ట్, వీటిని ముందు పే చేస్తాం. దాని తర్వాత పర్సనల్ లోన్స్ ఉన్నాయి, 15, 18, 20% రిటర్న్లో ఇస్తారు జనరల్గా. ఆ యాప్ బేస్డ్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చేయాలి. ఆ తర్వాత కొన్ని సెక్యూర్డ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటాయి. ఇది కార్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, ఇవేంటి గోల్డ్ మీద తీసుకొని మనం పెట్టేవి. ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం ఒక యాసెట్ ఒక కుదువ పెట్టి తెచ్చాము. హోమ్ లోన్ కూడా అంతే. సో వీటికి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పే చేస్తాం, లాస్ట్ అటాక్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇది మోర్ ఆఫ్ హైబ్రిడ్ మీద, కొంచెం జనరల్గా మంచి పద్ధతి ఇది. నువ్వు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నది నువ్వు ముందు పే చేసేసి, దానివల్ల నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ లోన్ ఫాస్టర్ క్విక్ పే చేయొచ్చు. ఓకే, థర్డ్ మెథడ్ ఉంది, అవలాంచ్ మెథడ్, ఆపోజిట్. ఇంతకుముందు మనం స్నోబాల్ అన్నాం. స్నోబాల్ చిన్నగా మొదలై పెద్దగా వెళ్తుంది. అక్కడ ఏంటంటే ఫస్ట్ పెద్దది, అంటే మనకి ఎక్కువ, అరే నాకు హోమ్ లోన్ 25 లక్షలు ఉంది, ఆ కార్ లోన్ 15 లక్షలు ఉంది, నాకు దానివల్ల నిద్ర పట్టట్లేదు అని అనిపించింది అనుకో, ఫస్ట్ దాన్ని తీర్చేసి. ఓకే, అలా అలా రావడం అనమాట. సో ఈ 3 మెథడ్లలో ఏది మనకి వర్కౌట్ అయితే, ఏది మనకి ఈజీ ఉంటే అది తీసుకోవాలి. సో ఇది అయిపోయాక ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ప్లాన్ చేసేసుకుంటాం, బాధ ఉన్నప్పుడు ఇవి ఆలోచిస్తాం, స్టార్ట్ చేస్తాం. బట్ రివ్యూ చేసుకోవాలి కంటిన్యూస్గా. అండ్ అడిషనల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కసారి అప్పు సైకిల్లో పడిపోతే కొత్త అప్పు మళ్ళా, అంటే బికాజ్ నీ మెంటాలిటీ అట్లా ఉంటుందంటే ఆ నెక్స్ట్ అవసరం రాగానే మళ్ళీ తీసుకుంటాలే, మనం కట్టాను కదా మళ్ళీ కట్టేస్తా. సో ఇది అనేది క్రీప్ అవుతూ ఉంటుంది మన పర్సనాలిటీలో. అప్పు తీసుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. అయినంత వరకు అవాయిడ్ చేస్తూ, అవాయిడ్ ఎలా చేయాలి, ఇంతకుముందు అనుకున్నట్టు బడ్జెట్ కొంచెం పెట్టుకొని, ఏవైతే కొన్ని వస్తువులు కొనేప్పుడు ఇది వాంటా నీడా చూసుకోవాలి. నీడైతే కొనేసేయండి, తీసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వాంట్, కెన్ ఐ డీలే అట్లనే మొత్తం కాదు. లెట్స్ సే ఈ అప్పు తీర్చేంత వరకు నేను ఇప్పుడు సపోజ్ ఒక బైక్ వాడుతున్నాను, 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, ఇంకో మంచి బైక్ కొందాం అనుకుంటున్నాను, 1,00,000 2 లక్షలు పెట్టి ఒక స్పోర్ట్స్ బైక్. ఇప్పుడు ఆల్రెడీ వేరే అప్పులు తీర్చాక ఒక 1 year ఆగుతాను, ఆ తర్వాత కొంటాను.
దట్స్ ఎ డీలేడ్. ఫోన్ ఉంది నీ దగ్గర, బట్ కొత్తది ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి, ఆ కొత్త మోడల్ ఆండ్రాయిడ్ వచ్చింది పెద్దది, అది తీసుకుందాం అనుకుంటున్నాను. దాని బదులు కొంచెం ఆగేసి కెన్ ఐ వెయిట్ ఫర్ 6 మంత్స్, కెన్ ఐ వెయిట్ ఫర్ 8 మంత్స్ ఏది అని క్వశ్చన్ చేసుకొని ఎగ్జిస్టింగ్ అప్పులు తీర్చాక డీలేడ్ అనమాట. బేసికలీ నీ అవసరాన్ని డీలే చేయడం. ఓకే. ఆర్ నువ్వు ఇప్పుడు ఎవరికైనా రెగ్యులర్గా మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే మనం రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉన్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైనా ఆర్డర్ చేసేప్పుడు అప్పుడే ఆర్డర్ చేయకుండా, పే చేయకుండా కీప్ ఇట్ ఇన్ ద కార్ట్. ఓ 2 రోజుల వరకు నువ్వు ఓపిక ఉన్నావా, అంటే నీకు అవసరం లేదా, ప్రాబ్లీ అవసరం లేదు, వదిలేసేయి. సో నిజంగానే అవసరం అనిపించింది ఆ వస్తువు, ఒక షూ కొందాం అనుకున్నాం, ఒక మంచి షూ కనబడింది, బ్రౌజ్ చేస్తూ ఉంటే డోంట్ బై రైట్ అవే, యాడ్ ఇట్ టు ద కార్ట్. 2 డేస్ 3 డేస్ తర్వాత నీకు ఇంకా స్టిల్ ఆ షూ కొనాలనిపించింది, 5000 పెట్టో 4000 పెట్టో, అప్పుడు కొను. అంటే ఈ డీలే కూడా, కార్ట్ పెట్టడం కూడా, డీలే కూడా ఒక్కోసారి చాలా ఖర్చులు తగ్గిస్తుంది అనమాట. మనం ఎక్కువ స్విగ్గీ జొమాటో కొంటున్నా, అవాయిడ్ చేయడానికి కొంచెం వంట చేసుకోవడము, లేకపోతే సంథింగ్ అంటే ఇన్స్టెంట్గా మనమే వంట చేసుకోవడము, అట్లా చేసుకుని ఖర్చులు తగ్గించామనుకో. ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో సేమ్ ఇడ్లీ అక్కడ 60-70 రూపాయలు ఉంటుంది, విత్ డెలివరీ చేస్తే 100 రూపీస్ అవుతుంది. 2 స్టెప్లు వాక్ చేసి బయట తీసుకున్నాం అనుకో 30 రూపాయలు 40 రూపాయలు అవుతుంది. సో దీస్ థింగ్స్ తెలియకుండానే నువ్వు నెలకు ఒక 10 సార్లు కొన్నావంటే 10 సార్లకి నువ్వు ఈజీలీ 1500-2000 రూపాయలు నువ్వు అడిషనల్ ఖర్చులు పెడుతున్నావు. సేమ్ థింగ్ నువ్వు అక్కడ నువ్వు చేయగలుగుతావు, ఇక్కడ చేయగలుగుతావు. సో ఇట్లాంటి చిన్న ప్యాటర్న్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మన డెట్ అప్పు తక్కువ చేసుకోవడానికి, ఈ సేవింగ్స్ అన్ని కూడా అప్పు తొందరగా క్లియర్ చేసుకోవడానికి పనికొస్తాయి అనమాట. అండ్ ఏ అప్పు తీసుకునేటప్పుడైనా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడాల్సింది, కెన్ ఐ పే? సెకండ్, ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్ కరెక్ట్? ఈజ్ దేర్ ఏ ఆప్షన్ ఫర్ మీ? ఇప్పుడు సపోజ్ పర్సనల్ లోనే తీసుకుంటున్నాము, యూజువల్లీ శాలరీ అకౌంట్ వాళ్ళు ఇచ్చే బ్యాంక్ జనరల్గా తక్కువ రేట్కి ఇస్తుంది, బయటికి వెళ్ళి తీసుకుంటే ఎక్కువ వస్తుంది. ఆర్ అవకాశం ఉన్నప్పుడు ఒక ఇన్స్టెంట్ యాప్ వాళ్ళు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉన్నంత వరకు పర్సనల్ లోన్ తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ డెట్. సో దీస్ థింగ్స్ ఒక్కసారి చూసుకుంటే ఏమైందంటే, కొత్త లోన్ తీసుకోము, తీసుకున్న తక్కువ ఇంట్రెస్ట్ రేట్, తీసుకున్న తొందర క్లియర్ చేసే కేపబిలిటీ ఉంటే ఏంటంటే ఫైనాన్షియల్లీ హెల్త్ ఉంటుంది, అట్లాగే మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ 2 ఉన్నాయనుకోండి మీ ఎర్నింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. సో ఈ 2 బాగుంటే నువ్వు వెళ్ళే చోట, ఇప్పుడు మనం చేసే పని మంచిగా చేయగలుగుతాం. అవును. సో అప్పుడు ఏంటంటే నీకు సంపాదన కూడా బాగుంటుంది. సో అందుకే యూజువల్లీ అప్పులు, అందుకే మనం అంటారు ఎప్పుడు కూడా అప్పు నిప్పు అంటే దే ఆర్ ఆల్వేస్ ఈక్వేటెడ్. రీజన్ ఈజ్ అది ఎంత బర్న్ అవుతుందో కాన్స్టెంట్, ఒక కింద మంట పెడితే ఎలా మండుతుందో, అప్పు ఎక్కువ ఉన్నా సరే మనసులో యూ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్. సో అందుకే అవాయిడ్ ఇట్. అయినంత తక్కువ ఉంటే మంచిది. మంట పెద్దదైతే ఎలా కాలుతుంది తొందరగా, సేమ్ అప్పులు కూడా తక్కువ చేసుకుంటే చిన్న అప్పు అయితే మనం మేనేజ్ చేయగలుగుతాం. సో అవాయిడ్ ఇట్ కుదిరినంత వరకు, బికాస్ ఈ కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం అంటే లైఫ్ స్టైల్కి, ఎక్స్పెండిచర్కి ఇప్పుడున్న పద్ధతుల్లో కొన్ని అవాయిడ్ చేయలేం కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ రేట్. ఓకే. థ్యాంక్ యూ సార్.